కొందరు జపాన్ని బయటకు వినబడేటట్లుగా సాధన చేస్తుంటారు. ఇలాగా చాలా కాలం సాధన చేసిన తర్వాత నిద్రలో కూడా కొన్నిసార్లు అలవాటుగా ఆ జపం కొనసాగుతుంది. దీనిని వారు అజపము లేదా శబ్దము అని అపోహ పడుతుంటారు. కానీ అదెంత మాత్రం నిజం కాదు. నిరంతర అభ్యాసం వలన వారి నాలుక, హృదయము కూడా దానికి అలవాటు పడి వారు నిద్రిస్తున్నప్పుడు లేదా స్పృహలో లేనప్పుడు కూడా వారి ప్రమేయం లేకుండానే ఆ జపం కొనసాగుతుంది. కొంతకాలం వారు ఆ జపం చేయడం మానివేస్తే ఆ స్థితి మరింక కొనసాగకుండా కూడా ఆగిపోతుంది. ఇది అలవాటు ఫలితంగా జరిగేదే కాని యథార్థమైన అజప స్థితి మాత్రం కాదు. అజపా స్థితి అనేది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి. అది ఎన్నో సంవత్సరాల కృషి ఫలితమని అనుకోవడం సహజమే. కానీ ప్రాణాహుతి ప్రక్రియ ద్వారా కొనసాగే సరియైన శిక్షణా విధానంలో దీనిని కేవలం కొన్ని వారాలలోనే, కొన్ని రోజుల్లోనే సాధించటం వీలవుతుంది. ఈ విధంగా కలిగిన అంతర స్పందనలు హృదయంలో కొంతకాలం ఉండి ఆ తరువాత అవి క్రమంగా ఇతర చక్రాలకు వ్యాపించి చివరగా దేహంలోని అణువణువుకు చేరతాయి. అప్పుడది అనహద్ అని తెలియబడుతుంది. ఇందుకుగాను మన సంస్థలో సమర్థ గురుదేవుల పర్యవేక్షణలో ధ్యానం చేయవలసిందిగా చెబుతారు. అది అన్నింటికంటే ప్రయోజనకరం. సంపూర్ణ విజయాన్ని సాధించటానికి గల ఏకైక మార్గం కూడా అదే. సాధారణంగా ధ్యాన సమయంలో అనేక ఆలోచనలు మనస్సులోకి ప్రవేశిస్తున్నాయని సాధకులు మొరపెడుతూ ఉంటారు. మనస్సుకు నిశ్చల స్థితి ప్రాప్తించకపోతే సాధనలో వైఫల్యం చెందామని వారు అనుకుంటారు. కానీ అది సరికాదు. మనం ఏకాగ్రతను సాధన చేయడం లేదు, కేవలం ధ్యానాన్నే సాధన చేస్తున్నామంతే. సాధన చేస్తున్నప్పుడు ఇతర ఆలోచనలన్నింటినీ ఏమాత్రం పట్టించుకోకుండా ధ్యానాన్ని కొనసాగించాలి. మనం చేతనావస్థలో ఉన్నప్పుడు మనస్సు నిరంతరం సంచరిస్తూనే ఉంటుంది. చంచలమైన దాని కార్యకలాపాల ఫలితంగానే ఆలోచనలు ఒక ప్రవాహంలా ఉత్పన్నమవుతున్నాయి. మన చేతన మనస్సు అదే పనిగా సంచరిస్తూ అనేక రకాల ఆలోచనలను తయారు చేస్తుండగా, అదే సమయంలో మన అంతశ్చేతన మనస్సుతో మాత్రం మనం ధ్యానంలో నిమగ్నమయ్యే ఉంటాం. ఈ విధంగా మనకు ఏ రకంగానూ నష్టం లేదు. తగినంత సాధన చేసిన తరువాత కొంతకాలానికి ఈ చేతన మనస్సు కూడా తీర్చిదిద్దబడి అంతశ్చేతన మనస్సుతో కలిసి సామరస్యంగా పనిచేయడం మొదలుపెడుతుంది. ఈ విధంగా సాధించిన ఫలితం బాగా లోతుగా నాటుకొని చిరకాలం నిలిచి చివరకు ఆత్మ స్వాభావిక లక్షణమైన ప్రశాంతతే ప్రబలంగా కనబడుతుంది.